హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ వీడియో ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ తోటి మనం తీసుకురావడం జరిగింది నోటిఫికేషన్ని. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ని మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని అన్సబ్స్క్రైబర్స్ అంటే కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల మా ఛానల్ అనేది గ్రో అయ్యి ఇంకా మీకు ఎన్నో రకాలైన లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియోల రూపంలో ఫ్రెండ్స్. సో మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ యొక్క ప్రాసెస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ కేటగిరీకి సంబంధించిన ఈ యొక్క పోస్టులు అనేవి మనకి వేకెన్సీ విడుదల చేసినట్లు మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనం కింద టేబుల్ ఏలో చూసుకుంటే ఇక్కడ మనకి వేకెన్సీని ఒక సెంటర్ వైజు అంటే ర్యాంక్ వైజు, లోకల్ లాంగ్వేజెస్ వైజు, మనకి కేటగిరీస్ వైజు, మనకి క్యాస్ట్ కేటగిరీస్ వైజు మనకి ఇక్కడ వివరించడం జరిగింది. మనం చూసుకోవచ్చు కింద టేబుల్ ఏలో మనకి పూర్తిగా ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చేసి 1671 వేకెన్సీ ఉంది. ఇందులో మనకి వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంటు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల యొక్క వేకెన్సీని పూర్తి చూసుకుంటే మనం ఇక్కడ ఈ యొక్క రెండింటి కలిపి 152 పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. అదేవిధంగా MTS జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు మొత్తం వేకెన్సీని చూసుకుంటే 150 పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్, ఈ యొక్క పోస్ట్ యొక్క వివరాలను మనం క్లియర్గా చూసుకుంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ అంటే మనకి ఈ యొక్క సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి జనరల్ సెంట్రల్ సర్వీస్ నుంచి, అదేవిధంగా MTS జనరల్ సంబంధించిన పోస్టులు అనేవి నాన్ గ్యాజిటేటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ విభాగం నుంచి మనకి వెలువడడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ పోస్టుల యొక్క పే స్కేల్ని చూసుకుంటే పర్ మంత్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంటు మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ అనేది మనకి చూసుకుంటే లెవెల్ 3 ప్రకారం అయితే 21,700 నుంచి 69,100 వరకు మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వారికి చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ MTS జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల వాళ్ళకి మనకి పర్ మంత్ 18,000 నుంచి 56,900 వరకు మనకి పే స్కేల్ వీళ్ళకి చెల్లించడం జరుగుతుంది. అడిషనల్గా మనకి స్పెషల్ సెక్యూరిటీ అలయన్స్ 20% ఆఫ్ బేసిక్ పే మీద ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ అలయన్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరూ మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయ్యి ఉండాలి. ఈ 10th పాస్ అయ్యి ఉండి వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ మీద మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వాళ్ళ యొక్క నివసిస్తున్న యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని కూడా కలిగి ఉండాలి. ఆ స్టేట్ నుంచి, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్లో మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు, ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్లే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ని చూసుకుంటే సెక్యూరిటీ అసిస్టెంటు అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఏజ్ లిమిట్ని చూసుకుంటే 27 ఇయర్స్కి మించకుండా ఉండాలంట. అది 25/11/2020 డేట్ లోపల 27 ఇయర్స్కి మించకుండా ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే MTS జనరల్ పోస్టులకు సంబంధించిన ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18-25 సంవత్సరాలకి మించకుండా ఉండాలి. ఆ యొక్క వయసు 25/11/2022 లోపలికి మించకుండా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ సర్వీస్ లయబిలిటీ ఉంది. ఈ సర్వీస్ లయబిలిటీని చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఏ ఏరియా నుంచైనా ఆల్ ఇండియా వైజు ఎక్కడి నుంచైనా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ ఏరియా నుంచైనా ఏ సెంట్రల్ నుంచైనా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఈ యొక్క ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటుంది. ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3లో మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి 100 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా టైమింగ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ నుంచి మనకి ఏ క్వశ్చన్లు వస్తాయంటే సిలబస్ని చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ న్యూమరికల్, అనాలిటికల్, లాజికల్ ఎబిలిటీ, రీజనింగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ నుంచి మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది సిలబస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు టేబుల్లో. ఇక నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రతి వన్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్లో మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ అనేది. ఇందులో మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ రూపంలో 500 వర్డ్స్ ఇచ్చి అవి ట్రాన్స్లేషన్ చేయమంటారు లోకల్ లాంగ్వేజెస్లోకి. లేకపోతే మనకి ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా నుంచి మనకి ఈ యొక్క సిలబస్ టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇక సిలబస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా 1 అవర్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఎస్పెషల్లీ ఈ యొక్క టైర్ 2లో స్పోకెన్ అబిలిటీ ఉండాలి. అది ఆ పోస్ట్ ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వారికి స్పోకెన్ అబిలిటీ ఉండాలి. మిగతా MTS జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల వాళ్ళకి ఈ యొక్క స్పోకెన్ అబిలిటీ ఉండనవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే పార్ట్ 3 అంటే టైర్ 3 ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇందులో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఇందులో ఈ ఇంటర్వ్యూలో మనకి 50 మార్క్స్ అనేవి మనకి ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. నెక్స్ట్ మనకి పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క టైమింగ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్టులకు ఎలా అప్లై చేయాలని మనం చూసుకోవచ్చు. మనం ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునేవారు www.mha.gov.inలో మనం అప్లై చేసుకోవచ్చు, లేదా www.ncs.gov.inలో మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అన్అఫీషియల్ వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో నుంచి మనం అప్లై చేసుకున్నా ఆ యొక్క అప్లికేషన్లు అనేవి నాట్ యాక్సెప్టెడ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. సో మీరు గమనించగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీని చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి SC ST UR క్యాండిడేట్స్కి అయితే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ EWS OBC కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఫీజు అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళకి 2 ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. SC ST వాళ్ళకైతే 1 ఛార్జెస్ ఉంటాయి. అది కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది. చివరిగా మనం చూసుకోవచ్చు ఇక క్లోజింగ్ డేట్ అనేది 25/11/2022 వరకు ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 25/11/2020 లోపల మన ఈ యొక్క అప్లికేషన్ని ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ వీడియో ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని లాగిపెట్టి ఒకటి కొట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కొట్టి అదేవిధంగా షేరు, లైక్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ వీడియో ట్యూటోరియల్స్.